రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఈరోజు రైతు బజార్ను ప్రారంభించారు. గతంలో ఉన్న ఈ రైతు బజార్ కొన్ని కారణాల వల్ల మూతపడింది. ప్రజల సౌకర్యార్థం రైతులు కష్టపడి పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి రైతు బజారును ప్రారంభించారు. వివిధ పనులపై ఖమ్మం నగరానికి వచ్చే గ్రామీణ ప్రాంత ప్రజలకు పాత బస్టాండ్కు సమీపంలో ఉన్న ఈ రైతు బజార్ సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ రైతు బజార్లో కేవలం పంట పండించి అమ్ముకునే రైతులకే స్థానం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. దళారులకు ఈ రైతు బజార్లో అవకాశం లేదు అని, అలా ఎవరన్నా ఉన్నారు అని గుర్తిస్తే ఫిర్యాదు చేయండి అన్నారు. గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు బజారు సొంతంగా కూరగాయలు పండించి అమ్ముకునేటటువంటి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని ఆనాడు ప్రారంభించాం. మధ్యలో అది మూతబడింది. మళ్ళీ ఏదైతే గిరిజన రైతులు ముఖ్యంగా చేతితోటి కష్టపడి పండించి మేము అమ్ముకునే స్థలం మాకు కావాలి అన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఎంతో మంచి హృదయంతో పేద రైతులు తాజా కూరగాయలు అమ్ముకొని వాళ్ళ యొక్క సౌకర్యంతో పాటు ఖమ్మం పట్టణ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్తే ఆయన గారు మళ్ళీ మూతపడ్డ దాన్ని మళ్ళీ ప్రారంభించారు. ఇందులో మార్కెటింగ్ శాఖ అధికారులకు నేను చెప్పేది, కేవలం పంట పండించి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళకే స్థానం ఇవ్వాలి. మధ్యలో నాబోటోడు బేరం చేసి మళ్ళీ మధ్య దళారు ఉంటే అది ఒప్పుకోను. దయచేసి ఖమ్మానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కష్టపడి చేలో పండించి అతనే తీసుకొచ్చి అతనే అమ్ముకోవాలి. అప్పుడు ₹1 అతనికి మిగులుద్ది. తర్వాత కొనేవాళ్ళకు కూడా మంచి తాజా కూరగాయలు దొరుకుతాయి. కాబట్టి ఇటు పట్టణ ప్రజలకి సౌకర్యం ఉంటుంది, పండించిన రైతుకు కూడా ₹1 వస్తుంది. కాబట్టి దయచేసి రైతు బజార్ని ఖచ్చితంగా ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి రైతులకి మీరు కూడా చూడాలి. పండించే రైతు అమ్ముతున్నాడా లేకపోతే మధ్యలో ఎవరన్నా వచ్చి అమ్ముతున్నారా? మధ్యలో ఎవరన్నా వచ్చి అమ్మితే అతను వెంటనే బయటికి పంపించి రైతుని పెట్టండి. కాబట్టి మార్కెటింగ్ శాఖ అది జాగ్రత్తలు తీసుకోవాలి. కలెక్టర్ గారు అదేవిధంగా అందరూ చెప్తున్నారు, మొక్కజొన్నలు కూడా బాగా బలిని మీరు ఈ రోజు నుంచే కొనుగోలు చేయాలని చెప్తున్నారు. నేను డైరెక్టర్ మార్కెటింగ్ కూడా ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా. ఈ రోజు కానీ రేపు ఉదయం నుంచి మొక్కజొన్నల కొనుగోలు కూడా ప్రారంభించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నాకు వేరే మీటింగ్ ఉంది, ముఖ్యమంత్రి గారు అది ఢిల్లీలో ఉన్నారు, ఫోన్లో మీటింగ్ ఉంది. కాబట్టి దయచేసి ఎక్కువసేపు అన్ని షాపులు వెరిఫై చేయాలనుకున్నా కానీ మీకు తెలియకుండా ఒకసారి వచ్చి వెరిఫై చేస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.